గుంటూరు రాజకీయ చర్చనీయాంశం కావడంతో మౌనిక ఎంట్రీకి ఇదే సరైన సమయమని అంబటి అనుకో భావిస్తుందట. ఇక్కడతో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గల్లా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. గతంలో ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలైన విడుదల రజని తిరిగి చిలకలూరుపేట వెళ్లడం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మహిళ కావడంతో నియోజకవర్గానికి మౌనికే బెస్ట్ అనే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారని జిల్లా నాయకులు అంటున్నారు. బాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో, ఆవిడ పర్యవేక్షణలో, పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. రాంబాబు కుటుంబం వైసీపీపై నమ్మకం, తండ్రి రాజకీయ వారసత్వం, జగన్ కు ఉన్న విశ్వాసం ఇలా కలిసి గుంటూరు పశ్చిమ రాజకీయ సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అంబటి మౌనిక రంగ ప్రవేశం గుంటూరు రాజకీయాల్లో కొత్త అధ్యాయంగా నిలవచ్చని పరిశీలకుల అంచనా.